హాయ్ హలో వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నా పేరు సాయి. ఈరోజు మనతో విజయవాడ టీడీపీ సీనియర్ నాయకులు కేసినేని చిన్ని గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే అండి. వెల్కమ్ టు ఆంధ్రప్రభ. థ్యాంక్ యూ. ఎలా ఉన్నారు సార్? అంతా బాగానే ఉన్నాండి. టీడీపీ ఇప్పుడు మీరు విజయవాడ ఎంపీగా మిమ్మల్ని ఎంపీ క్యాండిడేట్గా భావించవచ్చా? ఇంకా టైం ఉందంటారా? ఇంకా టైం ఉంది. పొత్తులు విషయం తేలాలి ముందు. పొత్తుల విషయం తేలినాక ఎంపీ ఎవరు అనేది మా అధిష్టానం ప్రకటిస్తుంది. ఓకే, కానీ ఇప్పటి నుంచే మీరు అంటే ఇప్పుడుగా దాదాపు ఒక 2-3 సంవత్సరాల నుంచే మీరు 7 నియోజకవర్గాల బాధ్యతలు చూసుకుంటూ 7 నియోజకవర్గాలకి అన్న క్యాంటీన్లు కానీ కొన్ని సంక్షేమ పనులు కానీ గత 3 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తానే ఉన్నారు. అంటే మీకు ఏ ప్రామిస్ రాకుండా టీడీపీ అధిష్టానం నుంచి ఎందుకు ఈ పనులన్నీ చేస్తున్నారు? నేను మొదటి నుంచి చెప్తున్నాను ఒకటే, చంద్రబాబు నాయుడు గారు అంటే నాకు బాగా ఇష్టం. తెలుగుదేశం, అందులో మా కుటుంబం మొదటి నుంచి తెలుగుదేశంలో ఉంది. 2014 నుంచి 19 వరకు అధికారంలో ఉన్నప్పుడు కూడా నేను ఏ రోజు విజయవాడ ప్రజలకి కనపడలేదు. అంతేకాకుండా 2019 అధికారం కోల్పోయినాక కరోనా పరిస్థితులు బాగా ఇవాళ ఆర్థిక పరిస్థితి మీద చాలా ప్రభావం చూపి, అంతేకాకుండా మనం ఇవాళ ఒక సామాన్యుడికి చాలా తీరని అన్యాయం జరుగుతుంది. ఈ అన్యాయాలు ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు ఉన్నప్పుడు పరిస్థితి వేరు, ఇవాళ రాష్ట్ర పరిస్థితి వేరు. కాబట్టి ఒకటి ముఖ్యంగా మా నాయకుడు సంక్షేమ కార్యక్రమాలు, సేవా కార్యక్రమాలు చేయండి అందరూ కూడా. ఇది ఎన్టీ రామారావు గారి శతజయంతి వాక్యాలు ఉందా, అన్నా క్యాంటీన్లో ఇటువంటి సేవా కార్యక్రమాలు చేయమని రాష్ట్రం అంతా కూడా మా నాయకులు వారు ఇచ్చిన పిలుపు మేరకు మొత్తం అంతా కార్యకర్తలు అందరూ కూడా సేవా కార్యక్రమాలు చేయటం మొదలుపెట్టి, దాంట్లో భాగంగా నేను కూడా ఆ రోజు నుంచి సేవా కార్యక్రమాలు మొదలుపెట్టి చేస్తూనే ఉన్నాను. అది గ్యారంటీగా ఆ రోజు సిట్టింగ్ ఎంపీ ఉన్నారు. ఆ రోజు సిట్టింగ్ ఎంపీ ఉన్నప్పుడు కూడా నాకు ఎటువంటి 1% ఛాన్సెస్ కూడా లేదు. నేను తెలుగుదేశం అధికారంలోకి రావాలి, చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కింద చూసి రాష్ట్ర పరిస్థితి బాగుండాలని ఈ సేవా కార్యక్రమాలు చేయటం జరుగుతుంది. పార్టీ నాయకులు కార్యకర్తలతో కలిపి పార్టీని ఎలివేట్ చేసే విధంగా సేవా కార్యక్రమాలు చేయటం జరిగింది. ఆయన మీ కుటుంబ తగాదాలు ఉన్నా కూడా మీ ఇద్దరు ఒకే పార్టీలో కొనసాగారు. ఇప్పుడు మీ కుటుంబ తగాదాల వల్లే మీ ఇద్దరు వేరే వేరే పార్టీలకు వెళ్ళారు అనుకోవచ్చా? మా కుటుంబ తగాదాలు 1999 నుంచి ఉన్నాయి. కానీ ఏ రోజు కూడా నేను క్రమశిక్షణ తప్పకుండా ఆయన ఎంపీ కింద నుంచున్నప్పుడు దగ్గర ఉండి పార్టీకి సేవ చేసి ఆయన వ్యవహారాలన్నీ నేనే చూసుకుని ఆయన గెలిపించుకున్నాను. కాబట్టి మా కుటుంబ తగాదాలు పార్టీకి ఏ రోజు నేను తీసుకురాలా. ఆయన తీసుకొచ్చారేమో నాకు తెలియదు. ఇవాళకి కూడా నేను చెప్పేది ఏంటంటే, మా కుటుంబ తగాదాల వల్ల పార్టీని ఏ రోజు నేను ఇబ్బంది పెట్టలే. ఏ రోజు ఆయన ఎన్ని విమర్శలు చేసినా కూడా నేను ఒక్క విమర్శ కూడా చేయలేదు మీరు చూస్తే. కాకపోతే ఆయన బయటికి వెళ్ళిపోయి చంద్రబాబు నాయుడు గారిని విమర్శించడం, పార్టీని విమర్శించడం, గ్లోబల్స్ ప్రచారం చేయటం మొదలుపెట్టిన కానీ నేను విమర్శించడం మొదలుపెట్టాను. కానీ అది కూడా రాజకీయంగా. కుటుంబ వ్యవహారాలు ఇప్పటికీ తెల. కుటుంబ వ్యవహారాలు తెచ్చింది ఆయన కాబట్టి అది ఆయన అడిగితే బాగుంటుందని నేను అనుకుంటున్నాను. సార్, ఇప్పుడు 7 నియోజకవర్గాల్లో మీ టీడీపీ ఎన్ని స్థానాలు గెలుస్తుందని మీరు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సార్? 7కు 7 తెలుగుదేశం పార్టీ కైవసం చేసుకోబోతుంది. ఎన్టీఆర్ జిల్లాలో వైసీపీ పార్టీకి అడ్రస్ లేకుండా చేయటమే మా అందరి యొక్క ముఖ్య ఉద్దేశం. 7 నియోజకవర్గాలు తెలుగుదేశం గెలవబోతుంది. ఇక్కడ అమరావతి రాజధానిని ఇక్కడ నుంచి తరలించేసి 3 రాజధానుల కాన్సెప్ట్ తీసుకొచ్చారు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు. సో అమరావతి ప్రాంత ప్రజలకు మీరు ఒక రిప్రజెంటేటివ్గా ప్రజలు ఎలా ఫీల్ అవుతున్నారు? అంటే మనం చాలా రోజుల నుంచి ఉద్యమాలు చూస్తున్నాము, గొడవలు చూస్తున్నాము, కానీ వైసీపీ వాళ్ళు ఇప్పటికీ మేము విజయవాడ రీజన్లో బలంగా ఉన్నాము అని చెప్పి ప్రయత్నమే చేస్తున్నారు. వాళ్ళకి తెలుసు, వాళ్ళు నిజంగా లేరు కాబట్టి. వాళ్ళు మీరు చూస్తే ఎన్టీఆర్ జిల్లాలో పలు ఎమ్మెల్యేలు పార్టీ మారడానికి దూకడానికి సిద్ధంగా ఉన్నారు. కొంతమంది ఇప్పుడు రక్షణ నిధి వారు లాంటి వారు పార్టీకి చాలా దూరంగా ఉన్నారు. కృష్ణప్రసాద్ దూరంగా ఉన్నారు. వాళ్ళందరికీ తెలుసు వాళ్ళ మునిగిపోయే నావని. అంతేకాకుండా ఈ ప్రాంతానికి తీవ్రమైన అన్యాయం చేసిందని ప్రజలు భావిస్తున్నారు. ఎందుకంటే అమరావతిని ఒక్క విజయవాడ ప్రజలే, గుంటూరు ప్రజలే కోరుకోవాలి. రాష్ట్రం మొత్తం కూడా తమ కళల రాజధాని అమరావతిని కావాలని కోరుకోవాలి. ఒక్క రోడ్డుకు మట్టి లేని వ్యక్తి 3 రాజధానులు కడతానంటే ఎవ్వరూ ఆంధ్ర రాష్ట్ర ప్రజలు నమ్మట్లేదు. కాబట్టి అందరూ కూడా ఇవాళ మన రాజధాని పోయింది, మన భవిష్యత్తు లేకుండా ఉంది, అంధకారంలో ఆంధ్రప్రదేశ్ ఉందని ప్రజలందరూ భావిస్తున్నారు. కాబట్టి వాళ్ళందరూ కూడా ముక్తగంఠంతో చంద్రబాబు నాయుడు గారిని గెలిపించుకుందాం, జనసేన టీడీపీ అభ్యర్థులను గెలిపించుకుందాం, మన కళల రాజధాని అమరావతిని సాధించుకుందామని ఆంధ్రప్రదేశ్ ప్రజలందరూ కోరుకుంటున్నారు. కాబట్టి ఇవాళ ఈ ప్రాంతానికే కాదు మొత్తం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఈ వైసీపీ రాజధాని లేని రాష్ట్రాన్ని చేసి తీవ్రమైన అన్యాయం చేసింది. పక్క రాష్ట్రాల్లో రాజధానులు బ్రహ్మాండంగా ఉంటే ఇక్కడ రాజధాని అనేది లేని రాష్ట్రంగా మిగిలిపోవటం, ఒక అనాథ రాష్ట్రంగా మిగిలిపోవటం అందరికీ బాధగా ఉంది.
ఇప్పుడు కేశినేని నాని గారు పార్టీ నుంచి వెళ్తూ ఎమ్మెల్యేలు తీసుకెళ్లకుండా కేశినేని చిన్ని అడ్డుకట్టేశాడు అని నియోజకవర్గంలో బలంగా వినపడుతుంది టాక్. ఆయన అంటే ఎమ్మెల్యేలు కానీ కేడర్ కానీ వెళ్ళిపోకుండా మీరే ఆపగలిగారు. నేను ఆపగలిగే అంత శక్తి కాదు. తెలుగుదేశం నాయకులకి కార్యకర్తలకి ఉన్న బలం, పార్టీ అండతో పార్టీకి ఉన్న బలం కార్యకర్తలు నాయకులు వారందరూ అండ ఎప్పుడూ ఉంటుంది. వారు ఈ యొక్క ఎంపీ కింద, తెలుగుదేశం ఎంపీ కింద ఆయన్ని గౌరవించారే కానీ ఈయనేదో నేను వైసీపీలోకి వెళ్తే వీళ్ళందరూ నా వర్గం నేను వచ్చేస్తుందంటే ముగ్గురు కూడా వెళ్ళలేదు, తీసుకెళ్ళలేని పరిస్థితి. ఇంతకన్నా దారుణం పోయిన పరిస్థితి. ఇప్పుడు ఒక మండలాధ్యక్షుడు అయినా కూడా ఎంతోమంది అంశాలను తీసుకెళ్ళగలిగే పరిస్థితిలో ముగ్గురిని కూడా తీసుకెళ్ళలేని పరిస్థితి. అంటే అది తెలుగుదేశం నాయకులు కార్యకర్తల యొక్క విశ్వాసం, పార్టీ మీద ఉన్న విశ్వాసం, రాష్ట్ర ప్రజలకు సేవ చేయాలనే వారి యొక్క అంకిత భావం అనే నేను అనుకుంటున్నాను. అది నేను ఎవరినో అడ్డు పెడితే ఆగేది కాదు. అది తెలుగుదేశం పార్టీ మీద వాళ్ళకున్న గౌరవం. రామారావు గారు ఏ క్షణాన్ని ఈ పార్టీ పెట్టారు కానీ ఈ పార్టీ ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంది. అయినా కూడా మళ్ళీ రెడీ. వాళ్ళు చూస్తే ఎన్నో ప్రాంతీయ పార్టీలకు వచ్చాయి, పోయాయి, కొట్టుకుపోయాయి. కానీ మా పార్టీ ఎన్నో సంక్షోభాలు ఎదుర్కొంది. కానీ మా కార్యకర్తల నాయకులు ఎప్పుడు పార్టీకి అండగా ఉండి పార్టీని మళ్ళీ ప్రథమ స్థానంలో నిలబడటంలో వాళ్ళందరూ చేసిన కృషే ఇది. కాబట్టి తప్పకుండా వాళ్ళు ఎవరు ఆయనే కాదు, ఏ నాయకుడు తెలుగుదేశం వదిలేద్దాం అనుకున్నా కూడా కార్యకర్తల నాయకులు వెళ్ళగలిగే పరిస్థితి ఇవాళ రాష్ట్రం మొత్తం మీద ఎక్కడా లేదు. టీడీపీ జనసేన పొత్తు గ్రౌండ్ లెవెల్లో ప్రజల యాక్సెప్టెన్సీ పొందుతుందంట అనుకుంటున్నారా మీరు? తప్పకుండా. అంటే ఏసీ రూముల్లో కూర్చుని పొత్తు అయితే అంత తెలియదేమో కాదు కానీ నాకైతే అనుకోవట్లేదు. కానీ ఇవాళ మా నాయకుడు అరెస్ట్ అయిన సమయంలో పవన్ కళ్యాణ్ గారు వ్యవహరించిన తీరు మా నాయకులు కార్యకర్తల గుండెల్లో వెళ్ళిపోయింది. అంతేకాకుండా లోకేష్ గారిని ఇవాళ ఎవరో ఒక జర్నలిస్ట్ ఒక క్వశ్చన్ అడిగారు, ఏంటి మీరు ఒంటరి వారు అయిపోయారు కదా అని. ఎందుకు మా అన్న పవన్ కళ్యాణ్ ఉన్నాడు అన్న ఆయన సమాధానం ఇవాళ ఆయన్ని జన సైనికులందరూ తమ నాయకుడిగా భావిస్తున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో ఇవాళ పొత్తు బ్రహ్మాండంగా వెళ్ళింది. మేము చూస్తున్నాం 7 నియోజకవర్గాల్లో జన సైనికులు కానీ తెలుగుదేశం నాయకులు కానీ బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు. ఒక్క విషయం ఎక్కడికి వెళ్ళినా జన సైనికులు ఒకటే చెబుతున్నారు, మేము నుంచున్న చోట కన్నా తెలుగుదేశం అభ్యర్థులు నుంచున్న చోట మరీ అంత కష్టపడతామని వాళ్ళు అంటున్నారు. మేము కూడా ఒకటే చెబుతున్నాం, వాళ్ళు కష్టపడేదానికన్నా వాళ్ళు నుంచున్న చోట మా తెలుగుదేశం కార్యకర్తలు గుండెల నిండా కష్టపడి పనిచేసి వాళ్ళని గెలిపించుకుంటారు. ఇదే క్రమంలో ప్రతి చోట జరుగుతుంది. తప్పకుండా బ్రహ్మాండమైన కాంబినేషన్లో ఇవాళ పొత్తులు ఉండబోతున్నాయి. ఇంకా కొత్తగా ఇప్పుడు బీజేపీ కూడా వచ్చి యాడ్ అయినట్టే అనుకోవచ్చు మనం. సో బీజేపీ, టీడీపీ, జనసేన పొత్తులు ఇంకా సీట్లు ఇంకా తేలలేదు, డిలే అవుతుంది. ఒక పక్కన అధికార పార్టీ ఏమో దాదాపు అన్ని నియోజకవర్గాల అభ్యర్థుల్లో ఇన్ఛార్జీలు ప్రకటించేసి ప్రచారం దూసుకెళ్తున్నారు. ఈ డిలే అంటే సీట్లు అనౌన్స్ చేసేది కానీ పొత్తులు లెక్క తెలియదు కానీ ఈ డిలే మీ విజయావకాశాలను దెబ్బతీస్తుందని ఎంతవరకు ఛాన్స్ ఉండొచ్చు? పొత్తులన్నీ అధిష్టానం చూసుకుంటుంది ఒకటి. రెండోది అనౌన్స్ చేశామని అంటున్నారు వైసీపీలో. ఇప్పుడు ఎన్ని మార్పులు, ప్రతిరోజు ఏదో ఒక మార్పు ఉంటానే ఉంది. అభ్యర్థుల్లో కంప్లీట్గా మార్పులు ఉంటానే ఉన్నాయి. ఒక్కటి, ప్రజలు ఇవాళ వైసీపీ మీద విశ్వాసం కోల్పోయారు. ప్రజలు తెలుగుదేశం జనసేన అభ్యర్థులను గెలిపించాలనుకుంటున్నారు. ఇవాళ వ్యక్తులు ముఖ్యం కాదు, వ్యవస్థ ముఖ్యం. ఈ వ్యవస్థలో ఈ రెండు పార్టీలు ఉండాలని కోరుకుంటున్నారు. కాబట్టి మన రిలే అయినా ఇంకోటి అయినా కూడా ఇవాళ ప్రజలందరూ తెలుగుదేశం జనసేన వెంటే ఉన్నారు.